హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము టర్నరీ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. కోడింగ్ ఎలా రాయాలి, టర్నరీ ఆపరేటర్ ఎలా యూజ్ చేసి కోడింగ్ అనేది ఎలా రాసుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. అండ్ బేసిక్ కోడింగ్ నుండి నేను వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ బేసిక్ కోడింగ్ అండ్ ఆపరేటర్స్ గురించి, కోడింగ్ ఎలా రాయాలనేది, అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి, రిలేషనల్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇవన్నీ మనకు కోడింగ్ అనేది అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కోడింగ్ నేర్చుకోవచ్చు ఈజీగా. అండ్ ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసి నేర్చుకుని అండ్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గ్రిప్ అయితే వస్తుంది కోడింగ్ మీద. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ప్రీవియస్ వీడియోస్ లో బేసిక్ కోడింగ్ నుండి స్టార్ట్ చేశాము. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, యూనరీ ఆపరేటర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ చూడకపోతే వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ డిఫాల్ట్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వచ్చి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. మనము ఈరోజు టర్నరీ ఆపరేటర్స్ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి టర్నరీ అనే ఆపరేటర్ గురించి క్లాస్ నేమ్ రాసుకుందాం. మనము టర్నరీ ఆపరేటర్ అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుని ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్ గా మనకు ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే జనరేట్ చేసుకున్నాము. ఇక్కడ మనము 2 ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాము. ఇంటూ a ఈక్వల్ టు 10, ఇంటూ b ఈక్వల్ టు 30. సింపుల్ గా మనకు ఇంటీజర్ వాల్యూ మనము ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం కాబట్టి మనము సింపుల్ గా మినిమం, మనకు ఇంటీజర్ వాల్యూలో మినిమం ఏంటి అనేది అవుట్పుట్ రావాలి. ఇక్కడ చెక్ చేసుకుంటాం కాబట్టి ఇంటూ తీసుకొని మినిమం వాల్యూ ఏంటి అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా టర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేసి మనకు ఈ 10, 30లో ఏ మినిమం వాల్యూ అనేది అయితే మనకు ప్రింట్అవుట్ అయితే రావాలి. సింపుల్ గా ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాము అండ్ వేరియబుల్ తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత మనము అవుట్పుట్ కూడా ఇంటీజర్ లో ఉంది కాబట్టి ఇంటూ డేటా టైప్ తీసుకున్నాము. వేరియబుల్ వచ్చేసి మినిమం తీసుకున్నాము. సింపుల్ గా బ్రాకెట్ లో ఇక్కడ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు కండిషన్ అనేది అయితే ట్రూ అయితే 10, ఇప్పుడు 10 ఏ గ్రేటర్ దాన్ బి ఉంది కదా, ఏ గ్రేటర్ దాన్ బి అంటే 10 గ్రేటర్ దాన్ 30 నో. టర్నరీ ఆపరేటర్స్ కి ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటది. కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటది. ఈ కండిషన్ ట్రూ అయితే ఏ కాలం బి, ఈ విధంగా అయితే మనకు టర్నరీ ఆపరేటర్ అయితే ఉంటది. ఈ కండిషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఏ గ్రేటర్ దాన్ బి కదా, 10 గ్రేటర్ దాన్ 30 నో కాబట్టి బి అనేది అయితే ప్రింట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏ వచ్చేసి ట్రూ అయినప్పుడు, బి వచ్చేసి ఫాల్స్ అయినప్పుడు, మనకి ఇక్కడ కండిషన్ అనేది అయితే ఫాల్స్ అయితే బి వాల్యూ ప్రింట్ అవుతుంది. కండిషన్ అనేది అయితే ట్రూ అయితే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనము ఇది ప్రింట్ చేసి చూద్దాము. సిస్టమ్ డాట్ కంట్రోల్ స్పేస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మినిమం వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. ఏ వాల్యూ మినిమం అవుతుంది అనేది ఇక్కడ సింపుల్ గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు కండిషన్ అనేది ట్రూ అయితే ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి బి వాల్యూ అనేది అయితే ప్రింట్ అయింది, 30 అనేది అయితే ప్రింట్ అయింది. అదే మనము ఇక్కడ ఏ వాల్యూ ఏ గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ బి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఏ వాల్యూ 10 లెస్ దాన్ 30 కన్నా 10 వాల్యూ తక్కువనే కాబట్టి మనకి ఇది ట్రూ కండిషన్ అయింది. 10 లెస్ దాన్ 30 కండిషన్ ఈజ్ ట్రూ అయితే ఈ ట్రూ లో ఫస్ట్ వచ్చేసి ట్రూ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, 10 అయితే మనకు వస్తుంది మినిమం వాల్యూ. అదే కండిషన్ అనేది ఫాల్స్ అయితే బి వాల్యూ వస్తుంది మనకి. ఇది ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఫస్ట్ ది ట్రూ వాల్యూ, సెకండ్ ది ఫాల్స్ వాల్యూ. ఒకవేళ కండిషన్ అనేది అయితే ట్రూ అయితే ఏ వాల్యూలో ఉన్న ఫస్ట్ ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుంది, కండిషన్ అనేది అయితే ఫాల్స్ అయితే కాలం తర్వాత ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం సింపుల్ గా రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే 10 వాల్యూ అనేది అయితే ప్రింట్ అయింది. ఈ విధంగా మనకు సింటాక్స్ వచ్చేసి ఇది అండి. మనకు కండిషన్ తర్వాత క్వశ్చన్ మార్క్, ఆ తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ సింపుల్ గా చూసుకోవచ్చు. మనకు టర్నరీ ఆపరేటర్ అనేది కండిషన్ ట్రూ అయితే ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ట్రూ వాల్యూ కాలన్ ఫాల్స్ వాల్యూ. ఈ సింటాక్స్ గుర్తు పెట్టుకుంటే టర్నరీ ఆపరేటర్ గురించి అయితే మనం ఈజీగా రాసుకోవచ్చు, కోడింగ్ అనేది అయితే నేర్చుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియోలో టర్నరీ ఆపరేటర్స్ గురించి. సింపుల్ గా సింటాక్స్ అనేది అయితే గుర్తు పెట్టుకోండి.
మనకు ఇక్కడ కండిషన్, క్వశ్చన్ మార్క్, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అయితే ఉంది. ట్రూలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. మనం ఇచ్చిన విధంగా చెక్ చేసుకునే విధంగా. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే వెంటనే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి. నేనైతే వెంటనే రిప్లై ఇచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నందుకు.